హాయ్ ఎవ్రీవన్. ఆహ్, 'యుఫోరియా' మూవీ గుణశేఖర్ గారిది. నిన్న రిలీజ్ అయింది. అయితే అనుకోకుండా ఏదో వర్క్ పడడం వల్ల నిన్న చూడలేకపోయాను. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ షో చూసాను ఏఎంబీ థియేటర్స్‌కొచ్చి. 1 డే లేట్ అయినందుకు సారీ. బట్ ఒక మంచి గుడ్ రివ్యూతో మీ ముందుకొస్తున్నాను ఇప్పుడు. 'యుఫోరియా' మూవీ గుణశేఖర్ గారు ఆల్మోస్ట్ చాలా కాలం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 'రుద్రమదేవి' సినిమా తర్వాత చాలా కాలం నుంచి ఆయన ఏం చేయలేదు. సో, ఆయన సినిమా వస్తుందంటేనే ఆయన టెక్నికల్ వాల్యూస్‌కి, ఆయన టెక్నికల్ ఇన్‌పుట్స్‌కి ఇచ్చే వెయిటేజ్ నాకు చాలా ఇష్టం. అండ్ ద వే హి కన్సీవ్స్ ద మూవీ, ద వే హి థింక్స్. సో, అటువంటి డైరెక్టర్ మూవీ వస్తుందని అనుకుంటే అదే ఒక హైలైట్ అయితే 'భూమిక' గారు. ఆయనను గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారితో కలిసి ఒక్కళ్ళు చేసిన మ్యాజిక్కు. సో, ఆ 'భూమిక' గారిని మళ్ళీ తీసుకురావడం. అలాగే 'సారా అర్జున్' 'ధురంధర్‌లో' హీరోయిన్. ఆవిడ ఈ సినిమాలో యాక్ట్ చేయడం. సో, ఇవన్నీ ఒక మంచి ఏదో గుడ్ మూవీ చూడబోతున్నా అన్న ఫీలొచ్చింది. అలాగే 'యుఫోరియా' అనే టైటిల్ గుణశేఖర్ గారు అన్ని యాక్చువల్లీ స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్ పెడతారు. 'రుద్రమదేవి', 'ఒక్కడు' ఇలా పెడతారు టైటిల్స్ 'అర్జున్' ఇలా. అలాంటిది ఫస్ట్ టైమ్ 'యుఫోరియా' అని ఒక జెన్‌జీని రిప్రజెంట్ చేసే టైటిల్ పెట్టడం. సో, అది కూడా చిన్న ఏం తీసుంటాడు సినిమా ఏంటి డ్రగ్స్ మీద అలా ఇలా అనుకున్నా. బట్ మూవీ థియేటర్‌లోకొచ్చి చూస్తే సినిమా ఏంటంటే, ఇది ఫోక్సో మీద. అంటే ఆడవాళ్ళు కన్సెంట్ ఇవ్వకుండా వాళ్ళ మీద యూ నో మిస్‌బిహేవ్ చేస్తే వాళ్ళతోటి వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళతోని ముందుకు వెడితే, అది కూడా మైనర్ బాలికల మీద వెడితే ఏం జరుగుతుంది? ఫోక్సో ఎలా రియాక్ట్ అవుతుంది? పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది? అలాగే ఆ అమ్మాయి మీద ఎటువంటి మెంటల్ ప్రెషరు, ఫిజికల్ ప్రెషరు ఎంత భయంకరమైన వాటికి లోనవుతారు? ఆ అమ్మాయి కుటుంబం ఎంత బాధపడుతుంది? ఇవన్నీ కవర్ చేస్తూ చేసిన సినిమా. కొంతమంది ఆ సినిమా రిలీజ్‌కి ముందు నేను చూసాను ఇంటర్‌వ్యూస్‌లో గుణశేఖర్ గారిని. అంటే 'కోర్ట్' సినిమా గూడా ఉంది కదా! అది కూడా ఫోక్సో మీదే అన్నారు. 'కోర్ట్' సినిమాలో ఫోక్సో ఫోర్స్‌డ్‌గా వాళ్ళ ఫాదర్ పెడతాడు అన్యాయంగా. బట్ ఇది రియల్ కేస్ ఇది. ఒక పెద్దింటి అబ్బాయిలు కొంతమంది కలిసి ఏదో ఫన్ అనుకుంటూ లైన్ క్రాస్ అయ్యి ఒక అందమైన అమ్మాయితో ఎలా బిహేవ్ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం ఎటువంటి బాధలు పడ్డారు. అక్కడితో ఆపకుండా డైరెక్టరు ఈ ఇటువంటి పనులు చేస్తే ఆ అబ్బాయిలేదో సరదానో, ఇంకోటి మా వాళ్ళు డబ్బున్న వాళ్ళు అని బయట పడిపోవచ్చనుకుంటారు. కానీ ఒక్కసారి పోలీస్ స్టేషన్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, ఎటువంటి అంటే స్మెల్ ఉన్న గదుల్లో కూర్చోవడం, బట్టలిప్పించడం, రకరకాల టెస్టులు చేయడం. అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎవరైనా అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేయాలి అనుకునే అబ్బాయిలు. ఆ పాయింట్ హైలైట్ చేశాడు. సరే ఫస్ట్ హాఫ్ ఇదంతా తీశారు. బావుంది. ఏంటి ఓకే. గుడ్. బట్ 'గుణశేఖర్' గారంటే ఇంకేదో డిఫరెంట్ ఉంటుంది గదా! ఆయనేదో చేస్తాడు. సెకండ్ హాఫ్ మూవీ చూస్తుంటే ఆల్‌మోస్ట్ 1, 2 సీన్‌లో కళ్ళమ్మట నీళ్లొచ్చేసాయి. ఆ తల్లి కొడుకుల మధ్యన ఒక సీన్ ఉంటుంది. అంటే తల్లి త తప్పు కొడుకు తప్పు చేసిన దానికి చాలా బాధపడి వాడిని రక్షించాలనుకోదు. వాడికి శిక్ష పడాలని అనుకుంటుంది. బట్ ఆ శిక్ష పడిన తర్వాత ఆహ్, అతన్ని మార్చి అతనికి సెకండ్ లైఫ్ ఇవ్వాలని కూడా అది కదా కరెక్ట్ పద్ధతి. మన కొడుకులు మన డబ్బుంది కాపాడేద్దాం అనుకోవడం కాదు గదా! తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఒకసారి శిక్ష పడిన తర్వాత వాళ్ళకి సెకండ్ లైఫ్ ఎలా ఇవ్వాలి అందులోంచి ఎలా ఆ సెకండ్ లైఫ్ ఇవ్వడం కోసం ఆ తల్లి పడే బాధ భూమిక చేస్తుంటే మీకు నరాలు పిండేస్తుంది. ఎందుకంటే భయంకరంగా అన్ని విధాలా చెడిపోయి నా కొడుకు ప్లస్ జైల్లో పెట్టడంతో కరుడు కట్టిన వాళ్ళందరితో కలిసిపోయి ఇంకా నాశనం అయిపోతాడు. వాడు తల్లి అని కూడా చూడకుండా ఉచ్చనీచం లేకుండా బిహేవ్ చేయడం మీకు ఇక థియేటర్‌లో ఏడుపొచ్చేస్తుంది. అంత అంటే అంత హార్డ్ హిట్టింగ్‌గా భయంకరంగా ఉంది ఈ సినిమా. బట్ ఇది అవసరం ఈ సొసైటీకి. అందులోను ఎస్పెషల్లీ ఐ థింక్ అక్కడి నుంచి అంటే ఇంకో పాయింట్ చెప్పే ముందర అక్కడి నుంచి ఏం జరిగింది? వాడు నిజంగా అంత భయంకరమైన నీచమైన అంటే ఒక మనిషి పరిస్థితి జీవితంలో అత్యంత నీచ స్థితికి దిగజారిపోతే ఇంక అక్కడ ఏముంటుందింక? అటువంటి స్థితి నుంచి ఆ కుటుంబం బయటపడిందా? అలాగే వీళ్ళ ద్వారా బాధింపబడ్డ అమ్మాయి ఏమైంది? చివరికి అలాగే 'వసుదేవ్ మీనన్' గారు పోలీస్ ఆఫీసర్‌గా చేశారు. ఆయన వీళ్ళని ఎలా మార్చాలి యూత్‌ని చూస్తూ ఉంటారు. ఒక పవర్‌ఫుల్ ఆఫీసరు ఎటువంటి ప్రెషర్స్‌కి లొంగడు. ఆయనకి ఎటువంటి ఇబ్బందులొచ్చాయి? ఆయన వీళ్ళందరినీ ఏమైనా చేయగలిగాడా? ఈ డ్రగ్సు, ఈ పబ్ కల్చర్ వీటిని ఏమైనా మార్చడానికి ట్రై చేస్తాడా? అదేం జరిగింది? అలాగే ఈ తప్పులు చేసిన పిల్లల ఫాదర్స్ వాళ్ళని కాపాడాలనుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్‌లో ఏమైనా మార్పులొచ్చాయా? అండ్ ఎస్పెషల్లీ ఇంకా క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి 2 అద్భుతమైన షాట్స్ ఉన్నాయి. అంటే మీరు కలలో కూడా ఊహించరు. అటువంటి ఎండింగ్ ఇచ్చారు 'గుణశేఖర్' గారు. ఈ సినిమాకి యాక్చువల్‌గా నేను ఇందాక చెప్పబోయింది ఏంటంటే టాక్స్ రద్దు చేయాలి గవర్నమెంట్.
కాలేజీ పిల్లలందరికీ అంటే ఇది అడల్ట్ సర్టిఫైడ్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలందరికీ ఈ సినిమాని ఫ్రీగా వెయ్యాలి. ఆర్ అట్‌లీస్ట్ సమ్‌హౌ మనము మోటివేట్ చేసి వాళ్ళు చూపించాలి. అలాగే పిల్లలు పేరెంట్స్ మీరు మీ పిల్లలకి మంచి కారు కొనిద్దామా, పెద్ద విల్లాలో పెడదామా అని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా తెగ పని చేసేసి ఆ! వాళ్ళ మీరు వాళ్ళకివ్వాల్సింది మంచి మోరల్ వాల్యూస్, మంచి క్యారెక్టర్, మీరు మంచి ఎడ్యుకేషన్ అవి చాలా చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప వాడికి పెద్ద సైకిల్ కొనిద్దాం, మోటార్ సైకిల్ కొనిద్దాం, వాడికేదో కారు కొనిద్దాం, అయ్యో పాపం మన పిల్లాడు అడిగాడు కదా! 10,000 ఇద్దాం బర్త్‌డే చేసుకోమని ఇటువంటి పనులు చేయకండి. అంటే ఇవన్నీ మనకు తెలిసినవే. బట్ వాటి ద్వారా వచ్చే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి. మీరు అంటే జీవితంలో ఎటువంటి విషయాలు ఫేస్ చేయాల్సొస్తుందని చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ క్లైమాక్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అంటే నేను ఎంత చెప్పినా తక్కువే. మీరు చూస్తే తెలుస్తుంది. మీరు 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 భరించలేరు కూడా. అలాంటి సీన్‌లున్నాయి ఈ సినిమా. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సొసైటీ. ఒక మెడిసిన్ లాంటిది ఈ సినిమా. బట్ డెఫినైట్‌లీ డోంట్ మిస్ దిస్ మూవీ. ట్రై అండ్ వాచ్ ఇట్. అలాగే మన సాలిడ్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ సాలిడ్ టీవీ. ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన రివ్యూలు మీ సాలిడ్ టీవీలో మీకోసం.